పరిశుద్ధుడవై మహిమా ప్రభావములకు నీవే పాత్రుడవు, బలవంతుడవై దీనుల పక్షమై కృపచూపువాడవు. పరిశుద్ధుడవై మహిమ ప్రభావములకు నీవే పాత్రుడవు, బలవంతుడవై దీనుల పక్షమై కృపచూపువాడవు. దయాళుడవై ధారాళముగా నన్ను దీవించిన శ్రీమంతుడా, ఆరాధన నీకే నా యేసయ్యా, స్తుతి ఆరాధన నీకే నా యేసయ్యా. సేవించెద నిన్నే నా పూర్ణ హృదయముతో, సేవించెద నిన్నే నా పూర్ణ హృదయముతో. పరిశుద్ధుడవై మహిమ ప్రభావములకు నీవే పాత్రుడవు, బలవంతుడవై దీనుల పక్షమై కృపచూపువాడవు. నీ స్వాస్యమైన నీ వారితో కలిసి నిన్ను సేవించుటకు నీ మహిమ ప్రభావమును కిరీటముగా ధరింపజేసితివి. నీ స్వాస్యమైన నీ వారితో కలిసి నిన్ను సేవించుటకు నీ మహిమ ప్రభావమును కిరీటముగా ధరింపజేసితివి. శాశ్వత కాలము వరకు నీ సంతతిపై దృష్టి నిలిపి నీ దాసుల ప్రార్థనలు సఫలము చేసితివి. ఆరాధన నీకే నా యేసయ్యా, స్తుతి ఆరాధన నీకే నా యేసయ్యా. సేవించెద నిన్నే నా పూర్ణ హృదయముతో, సేవించెద నిన్నే నా పూర్ణ హృదయముతో. పరిశుద్ధుడవై మహిమ ప్రభావములకు నీవే పాత్రుడవు, బలవంతుడవై దీనుల పక్షమై కృపచూపువాడవు. ఆనందకరమైన దేశములో నేను నిన్ను ఘనపరచుటకు నీ మహిమాత్మతో నింపి సురక్షితముగా నన్ను నివసింపజేసితివి. ఆనందకరమైన దేశములో నేను నిన్ను ఘనపరచుటకు నీ మహిమాత్మతో నింపి సురక్షితముగా నన్ను నివసింపజేసితివి. మేఘవాహనుడవై వచ్చు వరకు నే కనిపెట్టుచుందును నీ కోసము నీ దాసుల కాంక్షను సంపూర్ణపరచెదవు. ఆరాధన నీకే నా యేసయ్యా, స్తుతి ఆరాధన నీకే నా యేసయ్యా. సేవించెద నిన్నే నా పూర్ణ హృదయముతో, సేవించెద నిన్నే నా పూర్ణ హృదయముతో. పరిశుద్ధుడవై మహిమ ప్రభావములకు నీవే పాత్రుడవు, బలవంతుడవై దీనుల పక్షమై కృపచూపువాడవు. నీ నిత్యమైన ఆదరణ చూపి నన్ను స్థిరపరచుటకు నీ కరుణాత్మతో నింపి నాపై కురిపించి ప్రేమను చూపితివి. నీ నిత్యమైన
ఆదరణ చూపి నన్ను స్థిరపరచుటకు నీ కరుణా కటాక్షమును నాపై కురిపించి నన్ను ప్రేమించితివి. నాకు ప్రయోజనము కలుగ చేయుటకు నీ ఉపదేశమును బోధించి నీ దాసుని ప్రార్థనమును సంతోషపరచితివి. ఆరాధన నీకే నా యేసయ్యా, స్తుతి ఆరాధన నీకే నా యేసయ్యా. సేవించెద నిన్నే నా పూర్ణ హృదయముతో, సేవించెద నిన్నే నా పూర్ణ హృదయముతో. పరిశుద్ధుడవై మహిమ ప్రభావములకు నీవే పాత్రుడవు, బలవంతుడవై దీనుల పక్షమై కృప చూపువాడవు. దయాళుడవై ధారాళముగా నన్ను దీవించిన శ్రీమంతుడా. ఆరాధన నీకే నా యేసయ్యా, స్తుతి ఆరాధన నీకే నా యేసయ్యా. సేవించెద నిన్నే నా పూర్ణ హృదయముతో, సేవించెద నిన్నే నా పూర్ణ హృదయముతో. పరిశుద్ధుడవై మహిమ ప్రభావములకు నీవే పాత్రుడవు, బలవంతుడవై దీనుల పక్షమై కృప చూపువాడవు. దేవునికి మహిమ కలుగును గాక. మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున వందనాలు. దేవాది దేవుడు మనల్ని ప్రేమించి మరి ఈ విధంగా టీవీ ఛానల్ ద్వారా మీ అందరితో కలుసుకొని ఆయన యొక్క సన్నిధిని అనుభవించటానికి, ఆయన సన్నిధిలో ఉన్న దీవెనలు పొందుకోవటానికి దేవుడిచ్చిన ఈ యొక్క గొప్ప మహాభాగ్యమును బట్టి దేవునికే మహిమ కలుగును గాక. మీ అందరికీ మరొకసారి ప్రభువైన యేసుక్రీస్తు నామమున వందనాలు. మరి దేవుని బిడ్డల ఎడల ఆయన మరీ ప్రాముఖ్యంగా మానవాళి నుండి ముఖ్యంగా 3 విషయాల్లో ఆయన కోరుకుంటున్నాడు. మరి ఆయన ఎదుట నిలవబడేటప్పుడు ఈ 3 విషయాల్లో నిశ్చయంగా మనము మరి వాటిని పట్టుకొని నిలబడవలసి ఉంటుంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం చివరి వచనం 13వ వచనం. కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ 3ను నిలుచును, వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే. మరి విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ 3 విషయాల్లో మనుష్యుడు మరి బహుమతి పొందనై ఉన్నాడు. అంతేకాదు ఈ 3 విషయాల్లో కూడా దేవుడు మనకి తీర్పు కూడా తీర్చనై ఉన్నాడు. కనుక దీని విషయంలో మరి మొదటిదైన విశ్వాసము అన్న దాని గురించి మనం చూసుకుందాం. విశ్వాసం అనగా ఏమి? మనందరికీ తెలుసు. విశ్వాసం అనగా హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం మరి 1-2 వచనాల్లో మనం చూసుకుంటే, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 1-2 వచనాలు. విశ్వాసం అన్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును, లేనివి అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది. ఏంటట? విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును, లేనివి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది. అదృశ్యమైనవి అని అంటే కనబడనివి, దృశ్యముగా ఉన్నాయి అనటానికి రుజువై ఉన్నది. మరి ఇంకా ఈ యొక్క హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 12వ అధ్యాయం వీటన్నింటినీ మనం ఈ 2-3 అధ్యాయాలు కూడా పరిశోధన చేసి చూస్తే విశ్వాస వీరులను గురించి రాయబడి ఉంటుంది. అబ్రహాము విశ్వాసమును బట్టే నీతిమంతుడిగా చేయబడ్డాడు, తీర్చిదిద్దబడ్డాడు. అబ్రహాము స్నేహితుడు అని కూడా ఇందు మూలంగానే పిలువబడ్డాడు. మరి హేబేలు, హానోకు, ఇస్సాకు, యాకోబు, ఏసావు ఇలా వీళ్ళందరూ కూడా ఈ విశ్వాసమును బట్టి నమ్మిక చొప్పుననే మరి నీతిమంతులుగా చేయబడ్డారు, దేవుని స్నేహితులు అని అనబడ్డారు. భూ సంబంధమైన ఆశీర్వాదాలు, పరలోక సంబంధమైన ఆశీర్వాదాలను కూడా పొందుకొనగలిగారు. కనుక విశ్వాసం అనేది మనిషికి చాలా అవసరం.
విశ్వాసం అనేది లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యం. మరి దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు తనను వెదకు వారికి ఫలము దయచేవాడని నమ్మవలెను కదా. ఈ నమ్మిక అనేది చాలా ప్రాముఖ్యమైనది. విశ్వాసం. మరి అబ్రహాం హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 8-9 వచనాల్లో మనం చూసుకుంటే, అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనయ్యున్న ప్రదేశమునకు బయలు వెళ్ళాను, మరియు ఎక్కడికి వెళ్ళవలెనో అది ఎరుగకే బయలు వెళ్ళాను. అంటే దేవుని మాటే తన యొక్క జీవితం, దేవుని మాటే వేదవాక్కుగా అబ్రహాము ఉన్నాడు. అబ్రహాము అలా నడిచాడు కనుకనే విశ్వాసులకు తండ్రిగా పిలువబడ్డాడు. కనుక ఈ భూమి మీద ఉన్న ఏ వస్తువైనా ఏ సంఘటన అయినా దేవుడు చెప్పినట్టే జరుగుతుంది. కానీ ప్రస్తుతం జరుగుతున్నట్టుగా మరి అది దేవుడు నిర్ణయించాడు. దానిని మార్చగలడు, చేర్చగలడు, మరి దానికంటే అధికంగా కూడా చేయగలడు అని నమ్మేవాడే విశ్వాసి. కనుక ప్రియులరా గమనించండి, మరి ఇజ్రాయేలీల్ని దేవుడు ఎన్నుకున్నాడు అని అంటే వాళ్ళలో నమ్మిక ఎక్కువ ఉంది, విశ్వాసం ఎక్కువ ఉంది, నమ్మిక ఎక్కువ ఉంది కనుకనే వారి అలాంటి మనస్తత్వం కలిగిన వారు కనుకనే దేవుడు వారిని మరి ఎన్నుకున్నాడు, ఏర్పరచుకున్నాడు. తక్కువ జనాంగమైనప్పటికీ చిన్న తెగ, ఇంకా చెప్పుకోవాలి ఏంటంటే వాళ్ళు ఒక ట్రైబ్స్లో ఒక తెగ ఒక జనాంగం వాళ్ళని ఎన్నుకున్నాడంటే కారణం ఏంటంటే దేవుడు ఏం చెప్తాడో చెప్పినట్టుగానే నమ్మేవారు. ఇప్పుడు చూడండి, మరి యెహోషువ నాయకత్వంలో యెరికో పాలు తేనెలు ప్రవహించి కనాను దేశాన్ని దేవుడు ఇస్తానన్నాడు. దాన్ని స్వాస్థ్యంగా పొందుకోవటానికి వెళ్ళేటప్పుడు కొన్ని యుద్ధాలు వాళ్ళు చేశారు. మరి స్వాస్థ్యముగా పొందుకోవలసిన ఆ యొక్క స్థలాన్ని లేకపోతే ఆ యొక్క ప్రదేశమును ఆ దేశమును వారు పొందుకోవటానికి మరి విశ్వాసంతో కొన్ని యుద్ధాలు చేశారు. విశ్వాసంతోనే దాన్ని పొందుకున్నారు. ఎలా అంటే చూడండి, దేవుడు ఏం చెప్పాడు అంటే యెరికో కోటగోడ చుట్టూరు కూడా 6 దినాలు 6 ట్రిప్పులు ప్రదర్శన చేసి 7వ దినమున 7 ట్రిప్పులు ప్రదర్శన చేయాలి. అంతేకాదు 7వ ట్రిప్పు ప్రదర్శన చేసేటప్పుడు మరి బాణా భజంత్రాలు వాయిస్తూ మరి ఏ వాయిద్యములు ఉన్నాయో వాయిద్యములన్నిటినీ కూడా ఉపయోగించి, అంటే మరి కాంగు, క్యాషియో, మరి కొమ్ము ఓదడం, మరి సింఫోనీ, ఇంకా ఈ యొక్క వాయిద్యాలన్నింటినీ కూడా వాయించి జయ ధ్వానాలతో ఆ కోట గోడల చుట్టూరు తిరిగితే ఆ కోటలు పగిలిపోతాయి. అప్పుడు మీరు ఆ పట్టణంలోనికి మీరు ప్రవేశిస్తారు అని దేవుడు చెప్పేటప్పుడు ఒక నాయకుడికి, దేవుని యొక్క సేవకుడికి ఆ మాట దేవుడు చెప్పగానే, దేవుడు ఆ యొక్క ఇజ్రాయేలు జనాంగానికి అంతటికీ చెప్పగానే వారు నమ్మారు. ఆయన చెప్పినట్టు సరెండర్ అయ్యారు. మనం చూడండి, మనం గట్టిగా అరిస్తే ఒక గడ్డి పరకే అది ఎగరదు, ముక్కలవ్వదు. అలాంటిది ఆ యొక్క గోడ చాలా పెద్దది. ఆ యొక్క పట్టణం చుట్టూరు ఉన్న గోడ చాలా పెద్దది. దానిపైన అంటే ఇలా గోడ ఉంటుండగా దానిపైన 2 రథములు వెళ్ళిపోతాయి. మామూలుగా లెక్క చూసుకుంటే 4 బస్సులు వెళ్ళిపోతాయి. అలాంటి గోడ 6 రోజులు ఒక్కొక్కసారి చుట్టూ తిరిగి 7వ రోజు మరి 7 మార్లు తిరిగి 7వ మారు మరి గట్టిగా వీళ్ళు అరిస్తే అంట ఆ యొక్క గోడలు పగిలిపోయి వీళ్ళకి త్రోవనిచ్చేస్తుందట అని దేవుడు చెప్పాడు. అది ఆ నాయకుడు మిగతా ఆ యొక్క ఇజ్రాయేలులకి చెప్పాడు. చెప్పగానే మొదట నాయకుడు నమ్మాడు, తర్వాత విశ్వాసులు కూడా ఆ యొక్క ఇజ్రాయేలీలు కూడా నమ్మారు. నమ్మడం మాత్రమే కాదు, విశ్వాసంలో నమ్మడం మాత్రమే కాకుండా క్రియ కూడా చూపించారు. క్రియ చూపించటం మూలన అక్కడ అద్భుతం జరిగింది. కానీ అందులో ఎవరు కూడా ఏంటి, ఆ గోడ చుట్టూరు తిరిగితే, ఆ పట్టణం చుట్టూరు కట్టబడిన ఆ కాంపౌండ్ వాళ్ళ అంత చుట్టూరు తిరిగితే గోడ మొక్కలైపోద్దా, ఏంటి మేము పిచ్చోళ్ళమా ఎర్రోళ్ళమా అని ఎవరు కూడా ప్రశ్నించలేదు, ఎదురు ప్రశ్న వేయలేదు. దేవుడు ఏం చెప్తే అది ఖచ్చితంగా జరుగుద్ది అని నమ్మిన వారు కనుకనే ఆ జనాంగాన్ని దేవుడు ఎన్నుకున్నాడు. తిరిగి ఎదురు ప్రశ్నించలేదు. అది గోడ పగిలిపోద్దా, ఏది నీ ముందున్న ఆ యొక్క కర్ర పగులుద్దేమో చూడు,
లేకుంటే ఇంకా ఏదో పగిలిద్దేమో చూడు, గట్టిగా అరుద్దాం, పగులుద్దేమో చూడు, ఇలా పగిలిందంటే ఆ గోడ కూడా పగులుద్దని నమ్ముతాం, నువ్వు చెప్పినట్టుగా నీ మాటని అనుసరిస్తాం అని ఎవరు కూడా ఎదురు ప్రశ్నించలేదు. దేవుని సేవకునితో దేవుడు మాట్లాడాడు, దేవుని సేవకుని ద్వారా దేవుడు మాతో మాట్లాడుతున్నాడు అని వారు నమ్మారు కనుకనే ఆ యొక్క పాలు తేనెలు ప్రవహించు కనాను దేశాన్ని స్వతంత్రించుకోగలిగారు. నేడు మనము కూడా భూ సంబంధమైన ఆశీర్వాదాలు, పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు పొందుకోవాలి అని అంటే నిశ్చయముగా అలాంటి నమ్మకం, అలాంటి విశ్వాసం నీకును నాకును ఉండాల్సిన అవసరత ఎంతైనా ఉంది. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలై ఉండట అసాధ్యం. విశ్వాసం లేకుండా దేవుని నుండి ఏదైనా ఆశీర్వాదం పొందుకుంటాము అని ఆశించడము కూడా అది అజ్ఞానం, దేవుడే చెప్పాడు. కనుక మరి మనలో అలాంటి విశ్వాసం అవసరము అని ఈ యొక్క సమయంలో మరి దేవుడు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నారు. మరి అబ్రహాము కూడా దేవుడు అబ్రహాంతో మాట్లాడాడు. ఒకప్పుడు అబ్రహాము విగ్రహారాధికుడు, కానీ దేవుడు ఆయన్ని దర్శించి ఆయనతో మాట్లాడిన అనుభవాన్ని పొందుకున్న ఆయనతో దేవుడు మాట్లాడాడు, నీ తల్లి తండ్రుల ఇంటిని, నీ యొక్క సొంత దేశమును విడిచిపెట్టి నేను చూపించే దేశమునకు వెళ్ళు అని అంటే ఇంకా తదుపరి దేవుడు కంటిన్యూషన్ చేయకుండా దేవుడే ఆపేశాడో లేకుంటే ఆయనే ఆ మాటతో రెడీ అయిపోయాడో తెలియదు. కానీ ఫలానా చోటకు వెళ్ళు అని చెప్పకముందే ఆయన బయలుదేరి వెళ్ళడం ప్రారంభించాడు. తను ఒక్కడే కాదు, తన భార్య, మరి తనతో పాటు మరి అంత మాత్రమే కాకుండా తనకు కలిగి ఉన్న సమస్తానితో కూడా బయలుదేరి వెళ్ళేటప్పుడు ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. కానీ మరి యోహాను సువార్తలో రాయబడినట్టు సత్యస్వరూపియగా ఆత్మ మీ మీదికి వచ్చినప్పుడు అది మిమ్మల్ని సర్వసత్యములోనికి నడిపిస్తుందన్న మాట కూడా అప్పుడు ఆయన నమ్మగలిగాడు. నేను ప్రయాణం ప్రారంభిస్తే నేను ఎక్కడికి వెళ్ళాలో అక్కడికే దేవుడు నన్ను తీసుకువెళ్తాడు. ఏ స్థలానికి తీసుకువెళ్ళ ఉద్దేశించాడో దేవుడు ఆ స్థలానికి తీసుకువెళ్తాడని నమ్మి ఆయన ఒక్కడు నమ్మడం మాత్రమే కాకుండా తనతో ఉన్నవారికి కూడా నమ్మించగలిగాడు, తీసుకొని వెళ్ళగలిగాడు. కనుక మన విషయంలో కూడా క్రియ, విశ్వాసం ఉండే విధంగా మనం చూసుకోవాలి. అబ్రహాము అలా వెళ్ళాడు కనుకనే మరి అద్భుతాలు పొందుకున్నాడు. వెళ్ళిన తర్వాత కూడా కొన్ని కరువు వచ్చింది, శోధనలు వచ్చాయి. వీటన్నింటినీ కూడా ఆయన విశ్వాసముతో జయించగలిగాడు. కనుక ప్రియులారా గమనించండి, మరి అలాంటి ఫెయిత్, అలాంటి విశ్వాసం నీకు నాకు ఉండాలి. హేబేలుతో కూడా దేవుడు మాట్లాడాడు. హేబేలు బహుశా మరి వాళ్ళ తల్లిదండ్రుల నుండి ఆ భక్తి నేర్చుకున్నాడు, ఆదాము అవ్వల నుండి నేర్చుకున్నాడు. అయితే దేవుడు మరి ఈ యొక్క ఆఫరింగ్స్ ఏంటంటే కానుకలు ఇమ్మని దేవుడు చెప్పాడు. దేవుడు మనకి ఏ పనిని అప్పగించాడో ఆ పనిలో 10% మనం ఇవ్వాలి అని మరి ఆది నుండే దేవుడు నేర్పిస్తూ వచ్చాడు. అప్పుడు హేబేలు మరి చెప్పిన మాట చెప్పినట్టుగా నమ్మి దాని ప్రకారం చేశాడు. కయ్యను అయితే అలా చేయలేదు కనుక మరి చేయలేదు కనుక దేవుని నుండి తిరస్కారం పొందుకున్నాడు. హేబేలు అయితే మరి శ్రేష్టమైనది దేవుడు చూస్తున్నారు కనుకనే నేను శ్రేష్టమైనది ఇవ్వాలి అంటే ఇచ్చిన దాంట్లోనే శ్రేష్టమైన దాన్ని అర్పించాడు. దేవుడు చూస్తున్నాడు అని నమ్మాడు. మన దేవుడు చూచుచున్న దేవుడు అని, మాట్లాడే దేవుడు అని ఆయన నమ్మాడు. కనుకనే హేబేలు శ్రేష్టమైన అర్పణను అర్పించాడు, దేవుని దీవెనలు పొందుకున్నాడు. మరి క్రొత్త నిబంధనలో కూడా యేసుక్రీస్తు ప్రభువారు మరి ఈ యొక్క దేవాలయంలో ఆయన బోధించిన తదుపరి ఒక కానుకలు పెట్టిన మందులో కూడా ఆయన కూర్చున్నప్పుడు ఆయన్ను చూస్తూ చాలామంది ఏం చేశారు అంటే వాళ్ళకు కలిగిన వెండి బంగారములు వాళ్ళకి కలిగిన దాంట్లో మరి వాళ్ళు కానుకగా సమర్పించడం, అర్పణలు అర్పించడం జరిగింది. కానీ నిరంతరము దేవుడు చూస్తున్నాడు అని నమ్మిన మరి ఈ యొక్క పేద విధవరాలు దేవాలయంలోకి వచ్చే ప్రతిసారి కూడా తను ఎలా అయితే అర్పణ అర్పించేదో యేసుక్రీస్తు ప్రభువారు ఉండేటప్పుడు కూడా, అంటే శారీరకంగా ఉండేటప్పుడు కూడా అట్లానే ఆమె సమర్పించింది.
కనుక దేవుడు ఆత్మస్వరూపి కనుక ఆయన అంతటా కూడా వ్యాపించి ఉన్నవారు, అంతా కూడా చూస్తూ ఉన్నవారు. ఆయనకు మరుగైనది ఏదీ లేదని నమ్మిన ఆ స్త్రీ దేవుని చేత కొనియాడబడింది. మనమును కూడా దేవుని చేత కొనియాడబడే వారిముగా ఉండే విధంగా మన విశ్వాసం ఉండాలి. ఈ యొక్క చివరి దినాల్లో, ఈ అంత్యకాల దినాల్లో మనకి కూడా అలాంటి విశ్వాసం అవసరం. దేవాది దేవుడు చెప్పాడు, మరి మొదటి వర్షం కంటే కడవర వర్షం మరి అత్యధికంగా ఉంటుంది అని, ఎక్కువగా ఉంటుంది అని. కనుక మరి ఈ యొక్క అలాంటి వర్షం, ఆత్మ వర్షం కురిపింపబడాలి అని అంటే ఖచ్చితంగా నిశ్చయంగా ఇలాంటి విశ్వాసులు కావాలి అని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. ఆశించే ఈ మాట దేవుడు చెప్తూ ఉన్నాడు. ప్రియులారా గమనించండి. అలాగే హానోకు కూడా మరి దేవునికి ఇష్టడుగా ఉన్నాడు. కనుకనే ఆయన దేవుని నుండి మరి మెప్పును పొందుకున్నాడు. దేవునిని మరి ఒక మనుషునితో మాట్లాడినట్టు మాట్లాడాడు. మరి పరిశుద్ధుడిగా పరిశుద్ధ జీవితం జీవించాడు. ఈ భూమి మీద ఉన్నంత వరకు కూడా దేవునికి ఇష్టడుగా ఉన్నాడు. తదుపరి ఆయనకున్న విశ్వాసం, ఆయనకు ఉన్న నిరీక్షణను బట్టి బహుశా ఆయన ప్రార్థన చేసేటప్పుడల్లా దేవునితో నేను మాట్లాడుతూ ఉన్నాను, దేవుడు నా ఎదుట ఉన్నాడు అని ఖచ్చితంగా ఆయన నమ్మి ఉంటాడు. నమ్మిన ప్రకారం ఆయనకు అక్కడ జరిగింది. ఒక స్నేహితునితో మరి చట్టపట్టాలు వేసుకొని మాట్లాడుతున్నట్టు ఆయన ఎలాగైతే ఎదురుగా ఉన్నారో నా దేవుడు కూడా అలాగే ఉన్నాడు అని ఆయన దేవుడితో మాట్లాడినట్టు మాట్లాడి నమ్మాడు. కనుకనే దేవుడు అతన్ని తీసుకొని పోయాడు. మరి ఇస్సాకు కూడా విశ్వాసమును బట్టి జరుగు సంగతులను గురించి, అలాగే యాకోబు కూడా అట్లానే మరి విశ్వాసమును బట్టి అనేకమైన మేలులు పొందుకున్నారు. విశ్వాస వీరుల గుంపులో ఉన్నారు, చాలా ఆశీర్వాదాలు పొందుకున్నారు. మరి యోసేపు కూడా అవసాన కాలంలో విశ్వాసమును బట్టి ఇశ్రాయేలు కుమారుల నిర్గమమును గురించి ఆయన చెప్పారు. నమ్మి అంటే ధర్మశాస్త్రాన్ని అంతా యోసేపు అయితేనే మీ భక్తులందరూ కూడా దేవుడు చెప్పిన మాటలన్నీ కూడా క్షుణ్ణంగా వారు వాళ్ళ వంట పట్టించుకున్నారు, అవగాహన చేసుకున్నారు. వాళ్ళకి బైబిల్ ఉండని అవసరం లేదు. ఏ సందర్భం గురించి అయినా మాట్లాడితే, ఏ సందర్భం గురించి అయినా ఆలోచన చేస్తే అది ఖచ్చితంగా వారికి మదిలోకి వచ్చేది. వారు జీవితమే ఒక ధర్మశాస్త్రం, వారి జీవితమే దేవుని మాట నడిపింపు. ఆ విధంగా ఉండేది. కనుకనే వారు ప్రతి సందర్భంలో కూడా దేవుని వాక్యాన్ని గుర్తు చేసుకుంటూ తదనుగుణంగా నడుచుకునేవారు. యోసేపు కూడా తన అవసాన కాలంలో, ఎందుకంటే దేవుడు అబ్రహాంతో చెప్పాడు, మీరు మరి 400 సంవత్సరాలు బానిసత్వంలో ఉంటారు, తర్వాత దేవుడు మిమ్మల్ని దర్శిస్తాడు, మీరు మరలా వాగ్దాన దేశమునకు మరి కొనుపోబడతారు అన్న మాటలు ఎరిగినవాడు యోసేపు. కనుకనే ఆ మాటను బట్టి ఆయన మరలా ప్రవచించాడు. ఆదికాండము 50వ అధ్యాయము 24-25 వచనాలు. ఒకసారి అది నేను చదివి వినిపిస్తాను, చూడండి. ఆదికాండము 50వ అధ్యాయము 24వ వచనం చూడండి. యోసేపు తన సహోదరులను చూచి, నేను చనిపోవచ్చున్నాను, దేవుడు నిశ్చయముగా మిమ్మను చూడవచ్చి ఈ దేశములో నుండి తాను అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో ప్రమాణం చేసి ఇచ్చిన దేశమునకు మిమ్మను తీసుకుని పోవనని చెప్పాను. మరియు యోసేపు, దేవుడు నిశ్చయంగా మిమ్మను చూడవచ్చును, అప్పుడు మీరు నా ఎముకలను ఇక్కడి నుండి తీసుకొని పోవలనని చెప్పి ఇజ్రాయేలు కుమారుల చేత ప్రమాణము చేయించుకొనేను. ఇలా యోసేపు అన్నమాట ప్రమాణం చేయించుకున్నాడు. ఎందుకు అనంటే దేవుడు చెప్పిన మాట వాస్తవం అని ఖచ్చితంగా నమ్మినవాడు. అంతేకాదు తన ముందు తన పితరులకి దేవుడు ఇచ్చిన వాగ్దానాలు అయితేనేమి, వారి జీవితాలు అయితేనేమి, దేవుడు వారితో మాట్లాడే విధానం అయితేనేమి, దానికి ఇవి ఆ పితరులు స్పందించిన విధానం ఏంటి, ఈ విషయాలన్నీ కూడా క్షుణ్ణంగా ఎరిగినవాడు. నువ్వు కూడా దేవుని బిడ్డవైతే నిశ్చయంగా మరి బైబిల్ గ్రంథాన్ని అంతా క్షుణ్ణంగా ఎరిగిన వ్యక్తులంగా ఉండాలి. అలా అయితేనే మన భక్తి జీవితంలో కూడా మరి ఉన్నతమైన శిఖరంలోకి వెళ్ళగలం.
అయితే బైబిల్ గ్రంథంలో మన పితరుల చరిత్రలే రాయబడ్డాయి. మన గురించి కూడా దేవుని దగ్గర ఒక చరిత్రగా, మన చరిత్ర అంతా కూడా, మన జీవన విధానం అంతా, జీవన శైలి అంతా, మన విశ్వాస జీవితం, మన పడిపోవుట, లేచుట, లేక దేవుని చేతిలో వాడబడుట, దేవుడు మనతో మాట్లాడుట, మనము దేవునితో మరి ఆ దేవుడు మాట్లాడిన మాటకు ప్రతిస్పందించడం, మరి ఇవన్నీ కూడా గ్రంథముగా ఆల్రెడీ లిఖింపబడతాయి. మరి దేవుని ఎదుట నిలిచేటప్పుడు ఆ గ్రంథములన్నీ విప్పబడతాయి. కనుక మన మట్టుకు మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. మరి ఈ యొక్క యోసేపు విషయంలో కూడా దేవుడు అలాగే మరి చేస్తారు అని ఎరిగినవాడు కనుక యోసేపు అనమాట. మరి దేవుడు మధ్యాకాశానికి వచ్చి ఆయన ఎత్తబడేటప్పుడు తన పితరులతో కలిసి ఏ స్థలము నుండి ఎత్తబడతాడో ఆ స్థలము నుండి నేను కూడా ఎత్తబడాలన్న ఆశతో మరి ఖచ్చితంగా ఇంకా మరి ఈ బానిసత్వపు అంటే ఇజ్రాయేలు బానిసత్వంలో కూడా వెళ్తారని కూడా యోసేపుకి తెలుసు. అప్పటికి ఆయన రాజుగా ఉన్నాడు, రాజప్రతినిధిగా ఉన్నాడు. కానీ వాళ్ళు బానిసత్వంలోకి వెళ్తారని కూడా ఎరిగినవాడు యోసేపు. ఎందుకంటే దేవుడు చెప్పాడు కనుక అది జరుగుతుంది అని నమ్మాడు. అయితే ఆ యొక్క బానిసత్వం తర్వాత దేవుడు వారిని తీసుకెళ్తాడని కూడా ఆయనకి తెలుసు కనుకనే ఏం చెప్పాడనంటే, నేనైతే ఇప్పుడు చనిపోబోతూ ఉన్నాను, నాకు ఇక్కడే మీరు సమాధి చేస్తారు, కానీ మిమ్మల్ని దేవుడు చూడవచ్చి మిమ్మల్ని తీసుకుని వెళ్ళేటప్పుడు నా ఎముకలు, నా శల్యములు కూడా వీటిని తీసుకొని వెళ్ళండి. ఎందుకంటే మన పితరులు మరి భక్తులు అనబడిన వారు అందరూ కూడా ఏ స్థలము నుండి మరి దేవుని ఎదుటికి వెళ్ళడానికి పునరాగమనం అవుతారో ఆ విషయంలో నేను కూడా వెళ్ళాలని ఆశించి ఆయన ఆ విధంగా చెప్పారు. అలాగే అబ్రహాము కూడా అలానే చేశారు. మరి మిగతా భక్తులందరూ కూడా ఆ విధంగా చేశారు. కనుక విశ్వాసం అనేది మనకు చాలా అవసరం. విశ్వాసం మరి మన పితరులు ఎలాగైతే నమ్మారో మనమును కూడా అలాగే నమ్మాలి. మరి విశ్వాసంతో ముందుకు వెళ్ళి దేవుడు ఏం చెప్పాడో ఆ మాటను నమ్మాలి. ఉన్న పరిస్థితిని నమ్మకూడదు, ఉన్న సిచ్యువేషన్ నమ్మకూడదు. మన పితరులు ఎలాగైతే ఆ యొక్క ఎరుకు కోటగోడలు కూలుతాయని దేవుడు చెప్పాడు, చెప్పిన ప్రకారం నమ్మారు, మనము నమ్మాలి. అలాగే ఇంకా చాలా భక్తులు ఉన్నారు. యోసేపు కూడా దేవుని మాటలు నమ్మాడు, యాకోబు కూడా దేవుని మాటలు నమ్మాడు, హేబేలు కూడా దేవుని మాటలు నమ్మాడు, మనమును కూడా నమ్మాలి. అలాగే మరి చనిపోయిన వాళ్ళని దేవుడు లేపుతాడు అని నమ్మారు, అలాగే లేచారు. కనుక ఈ విధంగా మరి మనము విశ్వాసములో స్థిరంగా ఉన్నవారముగా ఉందాం. మరి దేవుడు అలాంటి విశ్వాసము నీకు నాకు అనుగ్రహించునుగాక. ఈ యొక్క దేవుని ఎదుట నిలవబడినప్పుడు మూడింటిలో మనకు దేవుడు ప్రశ్నిస్తారు: విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ. ఈ మూడింటిలో శ్రేష్టమైనది ప్రేమయే. కానీ ఈ విశ్వాస విషయంలో, నిరీక్షణ విషయంలో, ప్రేమ విషయంలో, మూడింటి విషయంలో కూడా దేవుడు అడుగుతాడు. మూడింటి విషయంలో కూడా మనకి 100% వస్తే మన జీవితం మహా అద్భుతమవుతుంది. కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, మహిమ కలిగిన నాయన యేసురాజా, మీ పాదములకి వందనాలు, స్తోత్రం. మీ కృప, మీ కనికరం అధికము చేసి మహోన్నతిని ప్రేమస్వరం అన్న ప్రభా యొక్క కార్యక్రమం ద్వారా విశ్వాసమును గురించి కొంతమట్టుకు మాతో మీరు మాట్లాడారు. మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి స్తుతిస్తూ ఉన్నాం. విత్తబడిన వాక్యాన్ని నీరు కట్టండి, నూరొంతుల ఫలితాన్ని అనుగ్రహించి మహిమ తెచ్చుకోండి. ఉన్నవి లేనట్టుగా, ఉన్నట్టుగా చేసే దేవుళ్ళు, దాన్ని బట్టి మీ నామమును స్తుతిస్తూ ఉన్నాం. అబ్రహాం ప్రభా 100 సంవత్సరాలప్పుడు తను నాయన మరి పిల్లలు కలుగుతారని అంటే ఆయన నమ్మేలాగున కృప చూపించారు. 100 సంవత్సరాలప్పుడు మృతతుల్యమైన దానిలో నుండి మరి చిగురింప చేశారు, పురుషత్వాన్ని ఇచ్చి పిల్లల్ని ఇచ్చారు. తదుపరి 14 సంవత్సరాల తర్వాత కూడా ఆయన నమ్మాడు కనుకనే మరలా కితూరాను వివాహం చేసుకొని తనకు మరలా 4 కొడుకులు, కూతురులను మళ్ళా కనగలిగాడు. అంతటి నమ్మిక చొప్పునే ఆయనకి విశ్వాసమును బట్టే ఆ యొక్క పురుషత్వాన్ని కూడా మీరు ఇచ్చారు. దాన్ని బట్టి స్తుతిస్తూ ఉన్నాం. మరి సారమ్మ అయితే నమ్మలేదు కనుక ఒక్క కుమారునితోనే ఆగిపోయింది. అలా సారమ్మ వలె కాక అబ్రహాము వలె ప్రభువా పరిపూర్ణ విశ్వాసమును కలిగి అన్ని విషయాల్లో కూడా మేము విశ్వాసమును కలిగి మిమ్మల్ని సంతోషపెట్టేవారుగా, మా జీవితాలను సంతోషపెట్టుకునేవారుగా మమ్మల్ని దీవించి ఆశీర్వదించి మహిమ తెచ్చుకోమని యేసయ్య నామమున పొంది ఉన్నాము తండ్రి.
ఆమె. ప్రియులారా, మీకు వందనాలు. మీ ప్రార్థన అవసరతల కొరకై మమ్మల్ని సంప్రదించవలసిన మా యొక్క ఫోన్ నెంబర్లు 9963419472. మరలా చెప్తున్నాను, 9963419472. థ్యాంక్ యూ. అందరికీ వందనాలు.